భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మా. గురుగారు, విద్య అంటే ఏమిటి? మన సంప్రదాయం విద్యకు ఎటువంటి నిర్వచనాన్ని అందించింది? అసలైన విద్య ఎలా ఉండాలి? విద్య అంటే జ్ఞానము అని అర్థం. యా అంటే ఇచ్చున్నది అని అర్థం. విద్ ప్లస్ యా విద్య, జ్ఞానమును ఇచ్చున్నది అని అర్థం. కేవలం సంపాదనకు మాత్రమే ఉపయోగపడేది విద్య కాదు. ఆ విద్య వేరు, దాన్ని కూడా విద్య అనే చెబుతున్నాం మనం. కానీ విద్య అనే పదానికి రూఢి అయినటువంటి భావం జ్ఞానమును ఇచ్చున్నది. జ్ఞానము అంటే ఏమిటి అనే ప్రశ్న మళ్ళీ రావాలి, ఉత్పన్నం అవుతుంది. ఏది జ్ఞానం? సత్యమైన వస్తువుని తెలుసుకోవటమే జ్ఞానం. సత్యము అంటే ఏమిటి అనేది మళ్ళీ ప్రశ్న. విద్య అంటే జ్ఞానమును ఇచ్చున్నది అని చెప్పుకున్నాం. జ్ఞానం అంటే ఏమిటి? సత్యమును తెలుసుకొనుటయే జ్ఞానము. ఏది సత్యము? సత్యము అంటే సర్వసాధారణంగా ప్రతి తెలుగు మాస్టరు నిజము అని అర్థం చెబుతాడు. కానీ ఇక్కడ సత్యము అంటే అర్థం శాశ్వతమైనది. నశించుట అనేది లేకుండా శాశ్వతమైనది ఏదో దాన్ని తెలుసుకోవటమే నిజమైనటువంటి జ్ఞానము. ఇక్కడ ఈ వస్తువు ఉన్నది అని తెలుసుకోవటం పెద్ద జ్ఞానం కాదు. అందరికీ తెలుస్తుంది, కళ్ళు కలిగిన చూడగలిగిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి జ్ఞానం ఉన్నట్టేనా? ఆ వస్తు జ్ఞానం కలిగింది, కానీ అసలైనటువంటి జ్ఞానం కలగలేదు. వస్తు జ్ఞానం అంటే ఆ వస్తువు అక్కడ ఉన్నది, పూల కుండి అక్కడ ఉన్నది, అంతవరకే జ్ఞానం తెలుసు. కానీ ఏది సత్యమైనదో తెలుసుకోవడానికి మాత్రం ఎవరికీ లేదు. దానికోసం ప్రయత్నం చేస్తే తెలుసుకున్నటువంటి మహానుభావులు అనేక మంది ఉన్నారు. కనుక ఏది సత్యమో, ఏది శాశ్వతమో దాన్ని తెలుసుకోవడమే నిజమైనటువంటి జ్ఞానం. ఏది శాశ్వతమైనది, ఏది నాశనము లేకుండా ఉంటుందో అది మాత్రమే శాశ్వతమైనది. నాశనము లేనిదేదయ్యా అంటే కేవల భగవత్ శక్తి మాత్రమే నాశనము కానిది. కనుక అసలైన విద్య ఏదయ్యా అంటే భగవంతుని గురించి తెలుసుకోవడం. అందుకనే భాగవతంలో ప్రహ్లాదుణ్ణి తన తండ్రి అయిన హిరణ్యకశ్యపుడు అడిగినప్పుడు పోతన గారు తెలుగు భాగవతంలో చాలా గొప్పగా చెప్పారు. ప్రహ్లాదుని చేత చెప్పించారు. చదివించిరి నను గురువులు, చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రములెల్లన్, చదివినవి పెక్కులు కలవు, చదువులలోని మర్మమెల్ల చదివితి తండ్రి అని చెప్పాడు ప్రహ్లాదుడు. చదివించిరి నను గురువులు, వాళ్ళు చదువు చెప్పారు నాకు. చదివినవి పెక్కులు కలవు. ఏమిటా పెక్కులు? ధర్మ అర్థ ముఖ్య శాస్త్రము. ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం, వ్యాకరణ శాస్త్రం, మీమాంస శాస్త్రం, అలంకార శాస్త్రం, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ దేనికి ఉపయోగపడతాయి? వాగ్వివాదాలకు, వాదోపవాదాలకు, ఇది అవునా కాదా, అది అవునా కాదా, ఇదిగో ఈ విషయంలో ఈ పని చేయవచ్చునా చేయకూడదా, ఇలా నిర్ధారణ చేయడానికి కర్మకు సంబంధించినవి ఇవి ఉపయోగపడతాయి. కానీ తరించడానికి ఉపయోగపడే అవకాశం లేదు. కనుక మనం తరించడానికి, మోక్షం పొందటానికి, మరల జన్మ లేకుండా చేసుకోవటానికి ఏ విద్య మనకు ఉపయోగపడుతుందో దాన్నే విద్య అని మన భారతీయ సనాతన ధర్మం మనకు చెప్పింది. కనుక వెరసి మనం భావం ఏం చెప్పుకోవాలి అంటే, విద్య అనేబడేది సంస్కారము కొరకే కానీ సంపద కొరకు కాదు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేని కొరకు విద్య అంటే సంస్కారము కొరకు, అంతేగాని సంపాదన కొరకు కాదు. గురుగారు, సంస్కృతి అంటే ఏమిటి? సంస్కృతికి మూలమైనటువంటి ఆధారాలు ఏమిటి?
మళ్ళీ మంచి ప్రశ్న వేశావు, దీనికి అనుబంధమైన ప్రశ్నే. సంస్కృతి అనబడేటువంటిది మనల్ని బాగు చేయడానికి ఉపయోగపడే చర్య ఏదైతే ఉంటుందో దాన్ని సంస్కృతి అంటాం. సంస్కరింపబడినది ఏదైనా సంస్కృతి. ఆ సంస్కృతి అనేక రకాలుగా ఉండవచ్చు. మన జీవన విధానంలో సంస్కృతి కావచ్చు, ఇంటి నిర్వహణలో సంస్కృతి కావచ్చు, నీవు మాట్లాడేటువంటి మాటలో సంస్కృతి కావచ్చు, నీ నడకలో సంస్కృతి కావచ్చు, ఉద్యోగ నిర్వహణలో సంస్కృతి కావచ్చు. అన్ని విషయాలలోనూ సంస్కృతి అనబడేటువంటిది చొప్పించబడి ఉన్నది. దాన్ని ఆచరించినప్పుడు సంస్కరింపబడిన ఫలితాన్ని మనం పొందుతాం. ఒక పైనాపిల్ పండు ఉన్నది. ఆ పండుని మనం తినేటప్పుడు ఏం చేస్తాం? ఆ పైనాపిల్ పండుని ఆ పైన ముళ్ళుగా ఉన్నదంతా తీసేస్తాం. తీసేసి ఆ పైన ఉన్నటువంటి ఆకులు వలె ఉన్నది కూడా తీసివేసి ఆ లోపల ఉన్నటువంటి దాన్నే మనం భుజించడానికి ఇష్టపడతాం. అంతే తప్ప మొత్తం పండే కదా, ఈ పైవి కూడా తింటే వచ్చే నష్టం ఏముంది? డబ్బులు పెట్టి కొన్నప్పుడు ఆ డబ్బులు ఈ పై దానికి కూడా వర్తిస్తాయి కదా అని అది కూడా కలిపి తిన్నాడు అనుకో, అతడికి అనారోగ్యం కలుగుతుంది, శరీరం చెడిపోతుంది. ఎప్పుడు తింటాడు అతడు? ఆ పైది తీసివేసినప్పుడు. ఆ తీసివేయడాన్నే సంస్కారము అంటారు. సంస్కరించడానికి చేసేటువంటి క్రియ ఏదైతే ఉంటుందో, చర్య ఏదైతే ఉంటుందో దాన్నే సంస్కృతి అని అంటాం. ఆ సంస్కృతి అనేక రకాలుగా మనం భాషించేటువంటి భాషలో సంస్కృతి ఉంటుంది. చాలా మృదువుగా, మెత్తగా, ఎదుటి అన్యుల మనములు నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి అని చెప్పినట్లుగా ఎవ్వరికీ నొప్పి కలగకుండా మాట్లాడటం సంస్కృతి. ఎవ్వరికీ కష్టం కలగకుండా ప్రవర్తించటం సంస్కృతి. అనేక రకాలుగా అనేక మందికి మన జీవనం ఉపయోగపడటం ఒక సంస్కృతి. ఇవన్నీ సంస్కృతిలో భాగాలు. నీ ఇంటిని నిర్వహించుకోవటం ఒక సంస్కృతి. ఎదుటి వారికి ఆదర్శంగా నీవు జీవించడం ఒక సంస్కృతి. ఇవన్నీ సంస్కృతిలో భాగాలే. అలా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సంస్కృతిని ఆయా దేశాలు నిర్ణయించుకున్నాయి. కేవలం యుద్ధం చేయడం, దేశాలను కలుపుకోవటం, ఆధిపత్యాన్ని పెంచుకోవటమే సంస్కృతిగా భావించేటువంటి దేశాలు కొన్ని. ఎవరు వచ్చినప్పటికీ వాళ్ళని తన గర్భంలో చేర్చుకుని, తన వాళ్ళుగా చేర్చుకుని, తన కుటుంబంగా చేసుకుని అందరినీ తనతో సమానంగా చూడడం అనేటువంటిది భారతీయ సంస్కృతి. అందువల్ల ఆ సంస్కృతి అంత దివ్యమైనటువంటిది. సంస్కృతి అనే పదం దేనివల్ల వచ్చింది అంటే ఇవన్నీ సంస్కరింపబడి చేయబడుతున్నటువంటివి కనుక ఆ విధానానికి సంస్కృతి అని పేరు పెట్టాం. గురుగారు, శ్రీమద్ రామాయణంలో రాముడు ధర్మస్వరూపుడు. రామాయణంలో రాముడు మాత్రమే ధర్మాన్ని చెప్పాడా, మరి ఇంకెవరైనా ధర్మాన్ని ప్రబోధించారా? వాల్మీకుల వారు అందించినటువంటి రామాయణంలో ప్రతి పాత్ర ధర్మాన్ని చెప్పింది. ఒక్క రాముడు మాత్రమే కాదు, రాముని చుట్టూ కథ తిరిగింది. రాముడు ధర్మస్వరూపుడు అని రామాయణంలోనే ఉన్నటువంటి మారీచుడు అనేటువంటి రాక్షసుడు రావణాసురునితో చెప్పాడు. రామో విగ్రహవాన్ ధర్మ అనే పదాన్ని చెప్పినటువంటి వాడు ఒక రాక్షసుడు, మారీచుడే. మొట్టమొదట రామునికి ఆ బిరుదు ఇచ్చినటువంటి వాడు. అందువల్ల రాముడు ధర్మస్వరూపుడు. ఆ రాముని చుట్టూ తిరిగేటువంటి ప్రతి పాత్ర కూడా దేన్ని తెలియజేస్తుంది అంటే ధర్మాన్నే తెలియజేస్తుంది, అధర్మాన్ని తెలియచేయదు. అనేక రకాలుగా ఇప్పుడు మంథర పాత్ర కూడా తన ధర్మాన్ని తాను చేసింది. ఏమిటి ఆవిడ ధర్మం? తాను ఎవరి దగ్గర పని చేస్తున్నదో ఆ యజమానికి ఉపకారం జరగటం, ఆ యజమానికి ఆనందం కలగటం, ఆ యజమాని యొక్క ఔన్నత్యాన్ని దర్శించడం.
ఆవిడ ఎవరి దగ్గర పని చేస్తున్నది అంటే కైక దగ్గర పని చేస్తున్నది. తన ధర్మాన్ని తాను నిర్వర్తించింది. తాను ఎవరి దగ్గర పనిచేస్తున్నదో ఆమె యొక్క పుత్రుడు గొప్పవాడు కావాలి, ఔన్నత్యాన్ని పొందాలి, ఆమె రాజమాత కావాలి, ఇవన్నీ ఆలోచించడం అనేటువంటిది ఆమె వద్ద పనిచేసేటువంటి ఆమె యొక్క ధర్మం. లోకానికి ఆవిడ చర్య అధర్మం కావచ్చు, కానీ ఆవిడ వరకు అది ఆవిడ ధర్మం. కనుక ఏ పాత్ర కూడా అధర్మం చెప్పింది లేదు. లక్ష్మణుని పాత్ర వంటి పాత్ర మీకు ఇంకెక్కడైనా కనబడుతుందా? ఆ లక్ష్మణునకు రామచంద్రుడు ఈ నగలు మీ వదినమ్మవేనా గుర్తుపట్టు అని ఇచ్చినప్పుడు నాకం జానామి కేయూరాణి నాకం జానామి వివిధైః ఆభరణాన్ని అహమపి జానామి నూపురాణి నిత్యం పాదాభివందనం అని చెప్పాడు. అన్నా, నాకు ఆమె మెడలో ధరించిన నగలు తెలియవు, చేతులకు ధరించిన నగలు తెలియవు, నడుముకు ధరించిన నగలు నాకు తెలియదు, ఆభరణాలేవి నాకు తెలియవు. ఒక నూపురములు మాత్రము తెలుసు, కాలికి పెట్టుకున్న అందెలు మాత్రమే నాకు పరిచయం. అవి కూడా ఎలా పరిచయము అంటే నిత్యం పాదాభివందనం. అన్ని సంవత్సరములు తన అన్నగారికి వదిన గారికి కాపు కాసి సేవ చేయడానికి వచ్చినటువంటి ఒకానొక పాత్ర ఆ లక్ష్మణుడు. పాదములు తప్ప పాదముల నుంచి పైవైపుకు ఆమెను చూడని, ఆ నగలేమిటో తెలియనటువంటి ఆ స్థితి కలిగినటువంటి పురుషుడు ఎక్కడ లభిస్తాడు? ఎంత గొప్పవాడు ఆ లక్ష్మణుడు. భరతుడు ఎన్ని ధర్మాలు చెప్పాడు. కనుక రామాయణంలో ధర్మము తెలియచేయని పాత్ర అంటూ ఏదీ లేదు. అన్నీ ధర్మాన్ని తెలుసు. శత్రుఘ్నుడు గొప్ప మాట మాట్లాడాడు. ఆ మందర ఇంత పని చేసింది అని తెలిసిన తర్వాత దాన్ని సంహరించడానికి వస్తాడు. అంత కోపంతో ఆగ్రహంతో వచ్చినటువంటి వాడు ఛీ అని వదిలేస్తాడు. సంహరిద్దామని వచ్చిన వాడు మందరను ఎందుకు వదిలేశాడు అంటే ఆ శత్రుఘ్నుడు సమాధానం చెప్పాడు. రేపు ఉదయం ఆ రామచంద్రుడు తన యొక్క నిష్టను నియమాన్ని పూర్తి చేసుకుని ఈ రాజ్యానికి వచ్చిన తరువాత నీవు స్త్రీహంతకుడవు అని నాతో మాట్లాడకుండా ఉంటాడేమో నా అన్నగారు, అందువల్ల నిన్ను వదిలేస్తున్నా అని చెప్పాడు మందరుడు. తన అన్నగారు తనతో ఎక్కడ మాట్లాడడు అని. ఇవాటి రోజున అన్నాతమ్ముళ్ళు మాట్లాడుకునేటువంటి వారు ఉన్నారు అంటే వారికి మనం నమస్కరించాలి. మొత్తం రామాయణ గ్రంథమే ధర్మానికి పుట్టినిల్లు. ధర్మము మొత్తం పోతపోసినటువంటి మూసపోసినటువంటి ముద్ద ఏది అంటే రామాయణ గ్రంథం. వాల్మీకుల వారు ఆ రామాయణ ధర్మాలను అలా మనకు ఎక్కడ ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా ప్రతి పాత్ర ద్వారా, సుగ్రీవుని పాత్ర ద్వారా, వాలి పాత్ర ద్వారా, వాలి అడిగాడు రామచంద్రుణ్ణి, నీకు నాకు శత్రుత్వం లేదయ్యా, నువ్వు నన్ను ఎందుకు సంహరించినట్టు? శత్రుత్వం ఉంటే కదా సంహరించడానికి, నాకు నీకు శత్రుత్వం ఏమీ లేదే, ఎందువల్ల సంహరించావు, ఇది ధర్మమేనా అని అడిగితే ఏమని సమాధానం చెప్పాడు? తమ్ముని భార్య కూతురుతో సమానం. నీ తమ్ముడు సుగ్రీవుని భార్య రుమను నీవు స్వీకరించావు. కూతురిని స్వీకరించిన తండ్రికి శిక్ష ఏమిటి అంటే మరణదండన. ఈ కిష్కింధ కూడా మా అయోధ్య నగర పరిపాలనలోదే. నేను అయోధ్యకు రాజును, రాజుగారి కుమారుణ్ణి. ధర్మాన్ని నిలబెట్టవలసిన బాధ్యత నాకున్నది. తప్పు నీవు చేశావు గనుక నీకు నేను శిక్ష వేశానయ్యా అని చెప్పాడు రాముడు. కనుక ప్రతి పాత్ర ఎక్కడ తప్పుకోవడానికి వీరలేదు. ఒక రాముడే కాదు, రామాయణం మొత్తం ధర్మముల యొక్క రూపం, దాని యొక్క స్వరూపం. అంత గొప్పది రామాయణం. గురువుగారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని త్రిమూర్తులని అంటారా? ఇంకా ఎవరినైనా త్రిమూర్తులని అంటారా? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురునే త్రిమూర్తులు అంటారు. ఈ త్రిమూర్తులు వీళ్ళు ముగ్గురే కాదు, ఎన్ని బ్రహ్మాండములు ఉన్నవో అన్ని బ్రహ్మాండములలో అంతమంది త్రిమూర్తులు ఉన్నారు.
ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి? ప్రతి బ్రహ్మాండానికి ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు. ప్రతి ఆఫీసుకి ఒక బాస్ ఉంటారు కదా. ఎన్ని ఆఫీసులు ఉన్నాయో అంతమంది బాసులు ఉన్నారు, అధికారులు. అలాగా ఇక్కడ కూడా ఎన్ని బ్రహ్మాండములు ఉన్నవో అన్ని బ్రహ్మాండములకు అందరూ బ్రహ్మలు ఉన్నారు, అందరూ విష్ణువులు ఉన్నారు, అంతమంది రుద్రులు ఉన్నారు. మనకు తెలిసిన మన చేత ఆరాధింపబడే ఈ ముగ్గురు మాత్రమే కాదు. ఇంకా ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయని లెక్క చెబుతాం మనం. లలితా సహస్రనామంలో ఓ దివ్యమైన నామం ఉన్నది. ఇన్ని అని లెక్క చెప్పకుండా వశిన్యాది వాగ్దేవతలు ఎంతో గొప్పగా చెప్పాయి. ఏమని? అనేక కోటి బ్రహ్మాండ జనని అని చెప్పారు వాళ్ళు. ఆ అమ్మవారు ఎటువంటిది అంటే అనేక కోటి బ్రహ్మాండ జనని. ఒక్క కోటి కాదట, అనేకములైన కోట్ల బ్రహ్మాండములు ఉన్నాయి. ఎన్ని బ్రహ్మాండములు ఉన్నాయో అన్ని బ్రహ్మాండములకు ఓ బ్రహ్మ, ఓ విష్ణువు, ఓ మహేశ్వరుడు ముగ్గురు ఉన్నారు. కనుక వాళ్ళందరూ కూడా త్రిమూర్తులే. మనకు తెలిసిన ఈ ముగ్గురు మాత్రమే కాదు. అందుకనే దేవీ భాగవతంలో ఆ త్రిమూర్తులను ముగ్గురిని విమానంలో ఎక్కించుకుని వెళ్ళేటప్పుడు మార్గమధ్యంలో అనేక మంది బ్రహ్మలు కనబడతారు, అనేక మంది విష్ణువులు కనబడతారు, అనేక మంది రుద్రులు కనబడతారు అని కూడా చెప్పబడి ఉన్నది. ఆ కారణం చేత కేవలం ఈ ముగ్గురు మాత్రమే కాదు, ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో ఈ ముగ్గురు కూడా గోలోకానికి వెళతారు. గోలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ ఓ పరిచారిక ఉండి మీరెవ్వరు అని అడుగుతుంది. మేము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఏ లోకానికి మీరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు? వాళ్ళు అమాయకంగా అడుగుతారు, ఏ లోకం ఏముంది, మా లోకానికి మేమే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఇంకా ఎన్ని లోకాలు ఉన్నాయి? మీరు వచ్చేటప్పుడు చూడలేదా? విరజ నది అని ఉన్నది. ఆ నదిలో అనేకములైన బంతుల వలె దొల్లుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి కదా, అవన్నీ బ్రహ్మాండములే. ఆయా బ్రహ్మాండములలో కూడా ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు అని ఆ చెలికత్తె ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు చెప్పింది. కనుక కేవలం వీళ్ళు మాత్రమే కాదు, అనేక బ్రహ్మాండములు, ఆయా బ్రహ్మాండములకు త్రిమూర్తులు. గురుగారు, తారా శశాంక వృత్తాంతం అంటే ఏమిటి? ఈ వృత్తాంతం ఆవిష్కరించే ఆంతర్యాలని ఎలా విశ్లేషించుకోవాలి? తారా శశాంకం చాలా దివ్యమైనటువంటి చరిత్ర. ఈ తారా శశాంకంలో పురాణంలో మనకు కనబడేటువంటి విధానం కాస్త ఏవగింపుగా ఉంటుంది. చంద్రుడు బృహస్పతి వద్దకు విద్యార్థిగా వచ్చాడు, శిష్యుడయ్యాడు. ఆ బృహస్పతి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిన సందర్భంలో తార చంద్రుని ఇష్టపడింది, చంద్రుడు తార పట్ల ఇష్టపడ్డాడు. చంద్రుడు తారను స్వీకరించి తీసుకుని వెళ్ళిపోయాడు. వారిద్దరికీ ఓ పిల్లవాడు కలిగాడు. ఆ పిల్లవాడే బుధుడు అనేటువంటిది మనకు పురాణంలో ఉన్నటువంటి గాథ. ఈ పురాణములలో ఉన్న గాథలు కొన్ని గౌణములు అని చెప్పబడినాయి. గౌణములు అంటే పూర్వార్ధ పరార్ధ వ్యవస్థితాయా భావం సంభావ్యతే అని సూత్రం చెబుతున్నది. పూర్వార్ధ పరార్ధ వ్యవస్థితా భావం సంభావ్యతే. దాని వెనుక ఉన్నటువంటి భావాన్ని మనం పరిశోధన చేసి పట్టుకోవాలి. పట్టుకోకపోతే అది ఒక అశ్లీలమైన చరిత్రగా మనకు గోచరం అవుతుంది. అలా భావన రాకుండా ఉండడం కోసం మనం ఏం చేయాలి? వేదాంతపరంగా దీని వెనుక ఏదైనా ఉన్నదా అనేటువంటి ఆలోచన చేస్తే వెంటనే తెలుస్తుంది మనకు. బృహస్పతి భార్య పేరు తార. బృహస్పతి విద్య యొక్క స్వరూపం. బృహస్పతి దేవగురువైన బృహస్పతి విద్య యొక్క స్వరూపం, జ్ఞానము యొక్క స్వరూపం. అతని భార్య తార. అతడు విద్య అయితే తార ఎవరు? కేవలం స్త్రీమూర్తి కాదు, ఆవిడ బ్రహ్మజ్ఞానము అని అర్థం. బ్రహ్మజ్ఞానము యొక్క కాంతి తార.
తార అంటే నక్షత్రం అనే కదా. నక్షత్రం ఏమిస్తుంది? వెలుగునిస్తుంది, కాంతినిస్తుంది. ఆ కారణం చేత జ్ఞానము వల్ల కలిగేటువంటి కాంతి యొక్క స్వరూపము ఎవరు అంటే బృహస్పతి భార్య. చంద్రుడు దేని కొరకు వచ్చాడు ఇక్కడికి? విద్య కొరకు వచ్చాడు. విద్య అంటే జ్ఞానమును పొందుట. కనుక బృహస్పతి వద్ద ఉన్న ఆ బ్రహ్మ జ్ఞానము ఏదైతే ఉన్నదో దాన్ని పరిపూర్ణంగా ఎవరు పొందారు అంటే చంద్రుడు పొందాడు. ఇది కాని దాని భావం ఆయన భార్యను ఇతడు తీసుకువెళ్ళిపోయాడు అని కాదు అర్థం. బృహస్పతి దగ్గర ఉన్నటువంటి జ్ఞాన విశేషము యొక్క కాంతిని శిష్యుడిగా వచ్చిన చంద్రుడు పరిపూర్ణముగా పొందెను. దానివల్ల ఏం కలిగెను? బుద్ధి వికసించెను. ఆ బుద్ధి వికసించడమే బుధుడు అనే పుత్రుడు కలగటం. అంతే తప్ప దీని వెనుక అదేదో అశ్లీలమైనటువంటి చరిత్రగా కనపడుతుంది కథలో మాత్రం. కానీ మనం పరిశోధన చేసి ఆ విషయాన్ని తెలుసుకోవాలి. తెలుసుకుని అసలైన భావాన్ని ఎప్పుడైతే తీసుకుంటామో ఆ కథ పట్ల మనకు గౌరవం ఇంకా పెరుగుతుంది కానీ తరగదు. వాస్తవానికి చంద్రుడు తార అనబడే ఒక స్త్రీమూర్తిని కాదు తీసుకెళ్ళింది, జ్ఞానము యొక్క కాంతి స్వరూపాన్ని పొందాడు. తద్వారా బుద్ధి వికసించింది. ఆ వికసింపబడిన బుద్ధి యొక్క స్వరూపమే బుధుడు, అతడే పుత్రుడు. బృహస్పతి అంటే జ్ఞానము యొక్క స్వరూపము. అందుకే బుద్ధికి బృహస్పతి అని పెద్దలు చెబుతూ ఉంటారు. కనుక దీని వెనుక ఇంత వేదాంత భావం ఉన్నది. గురువుగారు, తపో సంపన్నులు, ఋషులు, మునులు, యోగులు వీళ్ళ మధ్యన తేడా ఏమిటి? వీరి యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈ 4 వర్గాల పట్ల తేడా చాలా ఉన్నది. తపో సంపన్నులు కేవలం ఒక కార్యార్థి అయి కదలకుండా ఒక చోట ఉండి ఒక దీక్షగా దాన్ని పొందటం తపస్సు. వాళ్ళు ఎప్పటిదాకా తపస్సు చేస్తారయ్యా అంటే వాళ్ళు అనుకున్నది సాధించేంత వరకు కదలకుండా తపస్సు చేస్తారు. ఆ తపస్సు ఎప్పుడైతే సాధన జరుగుతుందో అనుకున్నది సాధిస్తారో తపస్సు అక్కడితో ఆగిపోతుంది. అది అంతవరకే. దీన్ని కార్యార్థమైనటువంటి భక్తి అంటాం. ఒకానొక కార్యం కోసం వాళ్ళు తపో సంపన్నులు, తపస్సు బాగా కలిగినటువంటి వాళ్ళు. ఆ తపస్సు వల్ల అనేక రకాలైనటువంటి శక్తులను పొంది ఉంటారు వాళ్ళు. యోగులు యోగ సాధన చేస్తారు. వీళ్లకు మంత్రంతో పని లేదు, కేవలం ధ్యానం. మనం మనస్సుని తీసుకువెళ్ళి ఆ భగవంతుని యందు లగ్నం చేయటం. ఆ లగ్నం చేయడానికి వాళ్ళు అనేక రకాలుగా మానసికమైనటువంటి స్థితిని మార్చుకుని దాన్ని శుద్ధిపరచి ఆ భగవంతుని వద్దకు చేరుకుంటారు. వాళ్ళని యోగులు అంటాం. వాళ్ళు కేవలం దేని వరకయ్యా అంటే ఆ యోగము అంటేనే కలయిక. ఎవరితో కలయిక అంటే భగవంతునితో కలయిక. అక్కడితో వాళ్ళ యొక్క వాంఛ, వాళ్ళ యొక్క పరిస్థితి ఆగిపోయింది ఆ యోగులకు. దాని తర్వాత మునులు, తపో సంపన్నులు, యోగులు, తర్వాత మునులు. ముని అనేటువంటి పదానికి కేవలం మౌన విశేషత మునీనాం, మాట్లాడకుండా మౌనంగా ఉండటం అనేటువంటిదే ముని యొక్క లక్షణం. వాళ్ళు కేవలం దేని దగ్గర ఉంటారు అంటే సాధనలో ఉంటారు. ఇంకా పరిపూర్ణమైనటువంటి సాధన వాళ్లకు అందలేదు. కానీ ఋషులు ఉన్నారు చూసావా, ఆ ఋషులైనటువంటి వాళ్ళు ఈ సాధన మార్గాన్ని పొందినటువంటి వాళ్ళు. వాళ్లకు ఎటువంటి శక్తి కలుగుతుందంటే ద్రష్టలు అవుతారు. వాళ్ళు ఒక మంత్రాన్ని సృష్టించగలుగుతారు, ఒక వ్యక్తిని సృష్టించగలుగుతారు, ఒక వ్యక్తిని నశింపజేయగలుగుతారు, ఒక వస్తువుని కనపడకుండా చేయగలుగుతారు. సిద్ధులన్నీ కలుగుతాయి వాళ్ళు. అయితే ఈ కలిగినటువంటి సిద్ధులను దుర్వ్యవస్థకు గనక ఉపకరించినట్లయితే వాళ్ళు భ్రష్టత్వాన్ని పొందుతారు. అలా కాక లోకక్షేమము కొరకు మాత్రమే ఉపయోగించేటువంటి వాళ్ళందరినీ ఋషులు అంటారు. ఆ ఋషులే మనకు వేదములను అందించారు. వాళ్ళు రాయలేదు,
విశ్వంలో వచ్చినటువంటి శబ్దముల నుండి ఆ మంత్రములను మనకు అందించారు. ఆ ఋషులే అనేకములైన మంత్రములను అందించారు. ఋషులే వేదముల ద్వారా ధర్మములను తెలియజేశారు. అందుకనే మన ధర్మాన్ని ఏమంటారు? ఋషుల చేత చెప్పబడింది కనుక ఆర్షధర్మము అని చెబుతారు. ఋషుల ద్వారా వచ్చింది కనుక ఆర్షధర్మం అయింది. అందువల్ల ముందు ఉన్న ముగ్గురి కన్నా తపోసంపన్నులు, యోగులు, మునులు వీరికన్నా తురీయమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారు ఋషులు. మునులు కేవలం కోరికతో తపోసంపన్నులు కేవలం కోరిక దగ్గర ఆగిపోతారు. యోగులు భగవంతుని వద్దకు చేరిపోతారు కనుక అక్కడితో ఆగిపోతారు. మునులు సాధనాపూర్వకంగా ఉంటారు, నిరంతరం సాధన చేస్తూనే ఉంటారు. ఆ సాధన పండితే ఆ మునులే ఋషులుగా మారతారు. ఆ ఋషులు పరిపూర్ణమైనటువంటి దైవశక్తి కలిగిన వాళ్ళు అయి ఉంటారు. భూత భవిష్యత్ వర్తమానములను తెలుసుకోగలుగుతారు, అన్నీ చేయగలుగుతారు. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.